హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై కుకింగ్ వరల్డ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కర్రీ అండి. మేము ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తున్నాను. ఈరోజు చాలా బాగుంటుందండి. అసలు చేదు అనేది ఉండదు. చిన్న పిల్లలతో సహా అందరు తినేయచ్చు, అంత బాగుంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఓకేనా? ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువ అంత యాడ్ చేసుకోండి. ఆయిల్లో కాకరకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. ఆయిల్ అనేది కూడా కనిపించదు మనకు ఎక్కువ పోసినా కానీ. హీట్ అయినాక అందులో కాకరకాయ ముక్కలు వేసుకొని మంచి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని. చిన్న పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు, అంత బాగుంటుంది. అస్సలు చేదు అనేది ఉండదు ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను కూడా నాకు మ్యారేజ్ కాకముందు కాకరకాయ కూర అంటే అస్సలు తినేదాన్ని కాదు. నాకెందుకో కాకరకాయ అంటే చేదనే అనిపిస్తుంది. అందుకే అసలు మా అమ్మ వండినప్పుడు కూడా కర్రీ అనేది అస్సలు తినకపోయేదాన్ని. అది పెళ్ళైనాక మా వారు అలవాటు చేశారు నాకు ఇది. మా అత్తయ్య చేస్తుంది ఈ స్టైల్లో, ఆమెను చూసి నేను నేర్చుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాకరకాయ కర్రీ మాత్రానికి చేదు అనేది అస్సలు ఉండదు, చాలా మంచిది కూడా. హెల్త్కి కూడా కాకరకాయ చాలా మంచిది కదా. బాగా ఫ్రై చేసుకోవాలి ముక్కల్ని, గోల్డ్ కలర్లో రావాలి. చూసారా, మనం అంత ఆయిల్ పోసాం కదా, అయినా కానీ ఆయిల్ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది. ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటేనే కర్రీకి కూడా టేస్ట్ బాగా వస్తుంది. ఈ స్టైల్లో ఒక్కసారి చేసి మీ వాళ్ళకి, తినని వాళ్ళకి ఒక్కసారి ఇట్లా చేసి తినిపించండి, కంపల్సరీ తింటారు. అంత బాగుంటుంది కర్రీ. చేదు అనేది అస్సలు కూడా ఉండదు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వేరేటోళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా, కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు ఈ కర్రీని. ఒక ఆనియన్ తీసుకున్నాను, పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నాను. కాకరకాయలు అనేటివి ఫ్రై అయిన తర్వాత వీటిని యాడ్ చేసుకోండి. ముందే యాడ్ చేసుకోవద్దు. తాలింపులో ఆనియన్స్ వేసి నెక్స్ట్ కాకరకాయలు వేయద్దు, అట్లా కాదు. చూసారా, కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యాయి కదా, ఆల్మోస్ట్ 80% ఫ్రై అయ్యాయి. 80% ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అవ్వాలి. అందులో మూత అస్సలు పెట్టొద్దు. ఇప్పుడు టమాటా యాడ్ చేసినాకనే మూత పెట్టాలి, అంతవరకు అస్సలు మూత పెట్టుకోవద్దు. నేనైతే 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. మాకు సరిపోతుంది అంత క్వాంటిటీ. 1/2 కిలో అలా తీసుకుంటే ఆనియన్స్ అనేవి 2 యాడ్ చేసుకోండి. క్వాంటిటీ అనేది కొంచెం పెంచుకోండి. చూసారా, ఫ్రై అయింది కదా కొద్దిగా. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం, సరిపడా పసుపు. ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యాయి, కాకరకాయ ముక్కలు కూడా చూడండి ఎలా ఉందో.
ఆనియన్స్ కూడా మగ్గాయి కదా, ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నా. కారం అనేది మీ ఆప్షనల్, మీరు స్పైసీ తింటే ఎక్కువ, లేదంటే కొంచెం నార్మల్ యాడ్ చేసుకోండి అంతే. సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. మిక్స్ చేయండి కలిసేలాగా. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకున్నా. నేనైతే ఒక పెద్ద సైజ్ టమాటోస్ 3 తీసుకున్నాను ఫ్రెండ్స్. టమాటోస్ కొంచెం ఎక్కువనే పడుతుంది. 3 తీసుకున్నాను పెద్ద సైజ్ టమాటోస్. ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచేయండి ఒక 2 మినిట్స్ పాటు. చూసారా, ఆల్మోస్ట్ మగ్గిపోయాయి టమాటోస్ కూడా. చాలా బాగుంది కదా, చూస్తుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చేదు అనేదే ఉండదు అసలు. ఒక్కసారి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. తినని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది కర్రీ మాత్రానికి. కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా, సరిపోలేదని. ఇంకొక 1 మినిట్ మూత పెట్టుకోండి. చూసారా, మనం అంతా ఆయిల్ యాడ్ చేసాం కదా, అసలు ఆయిల్ అనేది ఎక్కువ కనిపిస్తుందా మనకి? కనిపించట్లేదు కదా, అదే మ్యాజిక్. ఈ కర్రీలో ఆయిల్ అనేది అస్సలు కనిపించదు, పీల్ చేసుకుంటుంది ముక్క. చూసారా ఎంత బాగుందో? మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, ఓకేనా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ వేరే రెసిపీతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్. మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు, లేదంటే తినిపించి అది కూడా వీడియో పెట్టేదాన్ని. వాళ్ళు స్కూల్కి వెళ్ళడం వల్ల వాళ్ళ వీడియో అనేది నేను ఇప్పుడు పెట్టలేకపోతున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా?